హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియో బ్యాంక్ ఫర్ మైనర్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే ఎన్వైఈ డిజిటల్ వాలెట్ గురించి అయితే వీడియో అయితే చేయబోతున్నాం అనమాట. ఇది చూసుకున్నట్లయితే నియో బ్యాంక్ లాంటిదే, కానీ డిజిటల్ వాలెట్ అనే కొత్త పేరుతో అయితే పిలుస్తాం అనమాట. నియో బ్యాంకే ఓ మాదిరి చెప్పాలంటే. ఇంకా చూసుకున్నట్లయితే మనం అయితే సబ్మిట్ చేసాం అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. వెరిఫికేషన్ కోసం మాన్యువల్గా ఎంటర్ చేస్తామని చెప్పి మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మనకైతే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. లేకపోతే ఒక వెరిఫికేషన్ ఇక్కడ జరుగుతున్నట్టు వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు అనమాట. ఆ సిమ్ మన ఫోన్లోనే ఉండాలి పర్టికులర్గా. ఇంకా తర్వాత ఎన్వైఈ యాప్ అయితే మీకు అయితే ఇలా విధంగా ఓపెన్ అయిపోతుంది. సింపుల్గా డీటెయిల్స్ అన్ని తీసేసుకుంటుంది. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అప్పటికి నేను ఇంకా వీడియో చేయలేదు అనమాట. దీని మీద వీడియో రికార్డింగ్ కూడా లేదు కాబట్టి నేను ఇక డైరెక్ట్గా మీకు అయితే ఓవర్ వ్యూ చూపించేస్తున్నాను. యాప్ అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా మన డీటెయిల్స్ అన్ని మనం ఏదైతే ఇచ్చేసి ఉన్నామో అవన్నీ చూపిస్తుంది. నేను సగం డీటెయిల్స్ అనేది ఫిల్ చేసాను అనమాట ఇంతకు ముందే, అందుకని మీకు అయితే కొత్తగా అయితే చూపించడం లేదు. ఇక్కడ నేను చూసుకున్నట్లయితే కార్డ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. దీంట్లోనే మనం ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. మనకి మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గోల్డ్ అనమాట. గోల్డ్ ఇంకా బిల్ పేమెంట్స్ ఇంకా మనకి కమింగ్ సూన్ అంట. ఇంకా వీళ్ళ కింద దీనికి యూపీఐ పేమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. దీంట్లో మనీ యాడ్ చేసుకొని మనం యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది యూస్ఫుల్లే అనమాట. మన ఎవరికైనా మైనర్స్ కూడా యూస్ఫుల్లే ఉంటుంది. 2006 వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. 18 ఉన్న వాళ్ళు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉందన్నమాట యాప్ అనేది చూసినట్లయితే. ఇంకా మన డీటెయిల్స్ ఇంకా సెట్టింగ్స్ అనేది తెలిసిందే కదా. సెట్టింగ్స్, అడ్వాన్స్ సెట్టింగ్స్, మనకి కమ్యూనిటీ, మనకి కార్డ్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ కార్డు 300 రూపీస్ అని చూపిస్తుంది. అంటే మనం కార్డ్ ఆర్డర్ చేయాలంటే 300 రూపీస్ ఏమన్నా పడుతుందేమో మేబీ, నాకు అంత ఐడియా లేదనమాట. ఈసారి అయితే కార్డ్ ఏదైనా ఆర్డర్ చేస్తే వీడియో అయితే మళ్ళీ కొత్త వీడియో వదులుతాం కదా. ఇంకా చూసుకున్నట్లయితే దీన్ని డియాక్టివేట్ కూడా చేయొచ్చు అనమాట. డియాక్టివేట్ చేయాలంటే అక్కడ వచ్చే ఐఎఫ్సి నెంబరు, మనకి అకౌంట్ నెంబర్ 2 కొట్టేస్తే మనకి ఈ కార్డ్ అయితే డియాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ మనం కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు కొన్నాళ్ళకి, డియాక్టివేషన్ టైం అయిపోయిన తర్వాత. ఇంక ఈ విధంగా అయితే ఉందన్నమాట. లాగౌట్, డీటెయిల్స్ ఎడిటింగ్ అనమాట. ఎడిట్ డీటెయిల్స్ ఇలా రకరకాలు అయితే ఉంది. ఇంకా ఇటు పక్క చూసుకున్నట్లయితే మనం ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్ అకౌంట్ లాంటిది, కరెంట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదివరకు నేను సగంలో ఆపేసాను అనమాట స్టెప్స్ అన్ని. చూసుకున్నట్లయితే మనకి క్యాష్ బ్యాక్స్ అయితే చాలా రావడం జరుగుతుంది. ఇది ప్లాటినం కార్డ్ అనమాట. చూడొచ్చు, మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. 300 రూపీస్ కడితే మీకు కార్డు వస్తుందేమో. మేబీ ఆన్లైన్ కార్డు అంటున్నారంటే మనకి కార్డ్ ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు. కార్డ్ బ్యాలెన్స్ అయితే జీరో ఉంది. నేను ఇంకా మనీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది వాటికి వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.